హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే నామినేషన్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఈరోజు నామినేషన్లో ఎవరెవరు వచ్చారంటే ఫస్ట్ భరణి అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరైతే బజర్ స్టార్ట్ అయిన వెంటనే స్టార్టింగ్ పాయింట్కి వచ్చి హ్యామర్ తీసుకోవడానికి పరిగెత్తిళ్ళు. ఫస్ట్ భరణి గారు అయితే ఫస్ట్ వెళ్ళి హ్యామర్ తీసుకున్నారు. హ్యామర్ తీసుకొని తను సేఫ్గా ఆల్రెడీ నామినేట్ అయిన సంజనాని మళ్ళీ నామినేట్ చేసి తన పాయింట్ ఏంటంటే నిన్నటి ఇష్యూ గురించి నిన్న ఏదైతే జరిగిందో ఇష్యూ దాని గురించి సంజన గారిని నామినేట్ చేసి హ్యామర్ వచ్చేసి ఓనర్స్ టీంలో ఉన్న శ్రీజకి ఇచ్చిండు. శ్రీజ తను మీరు నామినేట్ చేసిన సంజన గారు అయితే ఆల్రెడీ నామినేట్ అయ్యారు. ఇప్పుడు సంజన గారి గురించి ఒక మాట చెప్పింది శ్రీజ. అదేంటంటే మన ఇంట్లో మన వాళ్ళకి ఎవరికైనా మన వాళ్ళందరికీ నచ్చని పని మనం ఏదైనా ఒకటి చేస్తామంటే ఖచ్చితంగా పని అయితే మనం మానుకుంటాము. కానీ మీరైతే అలా మానుకోవట్లేదు. హౌస్లో 14 మెంబర్స్కి అగెనిస్ట్గా మీరైతే వెళ్తున్నారు. మీ బిహేవియర్ నాకు నచ్చట్లేదు. కానీ మీరు ఆల్రెడీ నామినేట్ అయ్యారు కనుక నేను వేరే వాళ్ళని నామినేట్ చేయాలనుకుంటున్నాను. మీరు కేవలం కెమెరా ఫుటేజ్ కోసం చూసే ఆడియన్స్ తనని కార్నర్ చేస్తున్నారేమో అని అనుకోవాలన్న ఉద్దేశం కొద్దీ మీరు ఇదంతా చేస్తున్నారు. ఆల్రెడీ మీరు నామినేట్ అయ్యారు కాబట్టి నేను వేరే వాళ్ళని నామినేట్ చేస్తాను అని చెప్పి శ్రీజాన్ అయితే తనుజాని నామినేట్ చేసింది. తనుజాను నామినేట్ తన రీజన్ ఏంటంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా స్టార్ట్ చేసింది. మీరు స్టేజ్ పైన చాలా ఇన్నోసెంట్ లాగా అనిపించారు. ఇన్నోసెంట్ అనే వాడితో స్టార్ట్ చేశారు. కానీ మీరు అంత ఇన్నోసెంట్ ఏం కాదు. మీరు ప్రతి ఒక్కొక్కటికి ఒక్కొక్కరు చెప్తున్నారు. మీరు ఫన్ వే వెళ్తుంది అని అనుకొని కొన్ని మాటలు వదులుతున్నారు. కానీ అవి మాకైతే ఫన్ వే లాగా అనిపించట్లేదు అని చెప్పి చెప్పారు. శ్రీజాన్ అయితే చెప్పింది. తర్వాత హరీష్ ఇన్వాల్వ్ అయ్యి మీ బాడీ లాంగ్వేజ్, మీ మాట, మీ బిహేవియర్ నాకు నచ్చట్లేదు. వండి పెట్టే వాళ్ళు ఎప్పుడైనా అన్నపూర్ణ దేవిలాగా అనిపించాలి. కానీ మీరు ఒక్కరోజుకే చిరాకు పడుతూ ఇట్లా పెట్టడం నాకైతే నచ్చట్లేదు అని చెప్పి హరీష్ గారు అయితే కొంచెం పెద్ద పెద్ద మాటలే వదిలేళ్ళు. నాకు కూడా కొద్దిగా బాధ అనిపించింది. అంత పెద్ద నేషనల్ టెలివిజన్లో అలాంటి మాటలు అనకూడదేమో అని నాకైతే అనిపించింది. వీటికి సమాధానంగా తనుజ గారు అయితే ఒకటి చెప్పిళ్ళు. మీరందరూ వంట చేస్తున్నప్పుడు బాగుంది అని చెప్పి అప్రిషియేషన్ ఇస్తున్నారు. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కటి అండమంటున్నారు. అవన్నీ నేను చేస్తున్నాను కదా అంటే మళ్ళీ అంతలో పవన్ నుండి మేము చెప్పేది ఒకటైతే నువ్వు చేసేది ఒకటి. మేము ఓనర్స్ లాగా మాకు అనిపించట్లేదు. అసలు ఓనర్స్ చెప్పింది ఏది నువ్వు చెయ్యట్లేదు. నీకు నచ్చింది నువ్వు చేస్తున్నావు అని చెప్పి ఎగ్జాంపుల్కు ఆలు కర్రీ కూడా చెప్పిండు. అందుకు తనుజ మాత్రం ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కలా చెప్తే నేను ఎట్లా చేస్తా అని చెప్పి తనుజ కొద్దిగా ఆర్గ్యూ చేసింది. నెక్స్ట్ ఏమైందంటే ఓనర్స్ అన్నారు అప్రిషియేషన్ లాగా మేము టీ ఇచ్చినాం, బాగున్నప్పుడు బాగుందనే చెప్పినాము. కానీ నీ బిహేవియర్ నువ్వు పెట్టేటప్పుడు తినాలనిపించట్లేదు, నువ్వు పెట్టే నీ బిహేవియర్ చూస్తుంటే అని చెప్పి ఓనర్స్ అందరూ తనుజ మీదకైతే రియాక్ట్ అయ్యారు. అందుకు తనుజ చాలా ఫీల్ అయింది. మధ్యలో రీతు టాపిక్ వచ్చింది. రీతుది నిన్న జరిగిన ఇష్యూ అదే గేమ్ హ్యామర్ తీసుకోవడానికి వెళ్తుంటే తలకి దెబ్బ తగిలింది కదా, హ్యామర్ గురించి కూడా టాపిక్ వచ్చింది. టాపిక్ వచ్చినప్పుడు రీతు లేచి అడిగింది, నువ్వైతే అట్లా అనడం నాకు అస్సలు నచ్చలేదు, ఐఎమ్ నాట్ యాక్సెప్టెడ్ యువర్ సారీ అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో కూడా డిస్కషన్ జరిగింది. హౌస్ మొత్తం అగెనిస్ట్ అయ్యారు. ఓన్లీ తనుజ పైన మాత్రమే. హరీష్ అయితే ఒక మాట అన్నాడు. అదేంటంటే పెట్టేవాళ్ళు ఎంత బాగా పెట్టినా కొంచెం అన్నపూర్ణాదేవి లక్షణాలు అయితే ఉండాలి, కొంచెం ఓర్పు సహనం ఉండాలి అని చెప్పి హరీష్ అయితే పెద్ద మాట అన్నాడు. తర్వాత శ్రీజ కూడా తనుజ గురించి ఏమందంటే నువ్వు ఫుడ్ బాగుంది కానీ పెట్టే విధానంలో మాకు తినాలనిపించట్లేదు అని చెప్పి ఇవన్నీ రీజన్లతో తనుజనైతే నామినేట్ చేసిండు. తనుజ చాలా ఫీల్ అయింది. తర్వాత ఇమాన్యుయల్, సుమన్ వీళ్ళందరూ వెళ్ళి తనని ఓదార్చిళ్ళు. కానీ తను కన్విన్స్ అవ్వలేకపోయింది. ఎందుకంటే ఇంత పెద్ద స్టేడియం, ఇంత పెద్ద ఆపర్చునిటీ, ఇంత పెద్ద బిగ్ ప్లాట్ఫారంలో నన్ను ఇట్లా పెద్ద పెద్ద మాటలు అనొచ్చా అని చెప్పి తను ఏడ్చింది. నెక్స్ట్ 11కి మళ్ళీ గేమ్ స్టార్ట్ అయింది. అదేంటంటే మళ్ళీ ఎవరెవరికి, ఫ్లోరాకి, సుమన్కి వీళ్ళిద్దరూ గేమ్ స్టార్టింగ్ పాయింట్కి వచ్చిళ్ళు. బజర్ మోగిన వెంటనే ఎవరైతే హ్యామర్ ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళకి నామినేషన్ ఆపర్చునిటీ వస్తుంది అన్నమాట. ఫస్ట్ అయితే సుమన్ పట్టుకున్నాడు. సుమన్ వచ్చేసి మళ్ళీ సంజనానే నామినేట్ చేసిండు. కానీ నామినేషన్ చేసి హ్యామర్ వచ్చేసి ఓనర్స్ టీంలో ఉన్న ప్రియాకి ఇచ్చిండు. ప్రియా చెప్పింది ఏంటంటే ఆల్రెడీ తను సంజన నామినేట్ అయింది, అందుకోసమని వేరే వాళ్ళని నామినేట్ చేస్తున్నాను. అందరూ ఒకే పాయింట్ చెప్తున్నారు సంజనకి. ఎందుకంటే హౌస్కి అగెనిస్ట్గా ఉంది, తన నుండి నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి, తను అందరి మాట ఒకటైతే తన మాట ఒకటి అన్నట్టుగా వెళ్తుంది అని చెప్పి అందరైతే తననే నామినేట్ చేసిండు. కానీ ప్రియా వచ్చేసి
ఒకవైపు మీరు ఒకవైపు హౌస్ అన్నట్టుంది సంజన గారు. ఈ విషయంలో మీరు ఆల్రెడీ నామినేట్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని వదిలేసి నెక్స్ట్ ఇప్పుడు రామును చేస్తున్నాను. రాము ఎందుకంటే రామును ఎందుకు చేస్తున్నా అని చెప్పి రీజన్ చెప్పింది. నిన్నటి ఫుడ్ విషయంలో మీరైతే రూల్స్ బ్రేక్ చేస్తున్నారని మీరు ఓనర్స్ని అన్నారు కదా టీనట్స్, కానీ మీకు అవసరం ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము అన్నీ ఇస్తున్నాం కదా, మీ వరకు వచ్చేసరికి ఒక రూలు, మా వరకు వచ్చేసరికి ఒక రూలా, నాకు ఇది నచ్చట్లేదు అని చెప్పి ప్రియా చాలా క్లారిటీగా రాముని అయితే నామినేట్ చేసింది. ఇంతటితో నామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత భరణి గారికి అయితే బిగ్ బాస్ గారు ఒకటి ఆపర్చునిటీ ఇచ్చిండు, ఒక ప్రత్యేక పవర్ ఇచ్చిండు. అదేంటంటే మనీష్ ఇప్పటి వరకు హ్యామర్ ఎవరెవరి ఓనర్ చేతిలో ఇద్దరి చేతిలోకి హ్యామర్ రాలేదు. తను ఎవరెవరంటే మనీష్ అండ్ పవన్ వీళ్ళిద్దరికి హ్యామర్ రాలేదు. వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని నేరుగా నామినేట్ చేయొచ్చు అని చెప్పి బిగ్ బాస్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చిండు భరణికి. అప్పుడు భరణి గారు అయితే పవన్ని నామినేట్ చేసిండు. రీజన్ ఏంటంటే నీ నుండి నాకు కరెక్ట్ రెస్పాన్స్ రావట్లేదు, నీ బాడీ లాంగ్వేజ్, నువ్వు మాట్లాడే విధానం, నీ బిహేవియర్ నాకు నచ్చట్లేదు, నువ్వు కరెక్ట్ రెస్పాన్స్ అవ్వట్లేదు, రిసీవింగ్ నీది బాగలేదు అని చెప్పి భరణి గారు పవన్ని నామినేట్ చేసిండు. నెగ్లిజెన్సీ మళ్ళీ ఇదొక వర్డ్ కూడా అన్నాడు, నెగ్లిజెన్సీ అండ్ మిస్ అయింది అని చెప్పి, కనెక్షన్ మిస్ అయింది అని చెప్పి కొన్ని పదాలు అయితే చెప్పి తనని నామినేట్ చేసిండు. నెక్స్ట్ 12:45 ఎవరెవరు నామినేట్ అయ్యారో బిగ్ బాస్ అయితే అందరి పేరు చెప్పిళ్ళు. అందరిట్లలో టీనట్స్ టీంలో ఉన్న అందరూ నామినేట్ అయ్యారు. ఓనర్స్ టీంలో ఉన్న వాళ్ళు మాత్రం ఓన్లీ పవన్ ఒక్కరే నామినేట్ అయ్యారు, మిగతా వాళ్ళందరూ సేవ్లో ఉన్నారు. తర్వాత సుమన్ను తనుజ ఓదార్చింది. తనుజ అయితే బిహేవియర్ బాగాలేదు అని చెప్పి అన్న పదానికి తను ఓకే, అసలు షో మధ్యలో తను ఓకే ఏడుస్తూనే ఉంది. కంటెస్టెంట్స్ అందరూ టీనట్స్ అందరూ తనని వెళ్ళి ఓదార్చుకుంటూ ఉన్నారు, కానీ తను వినిపించుకోలేదు. తాపు ఒకసారి ఏడుస్తూనే నేను అట్లాంటి దాన్ని కాదు, నేను ఇంతే, అసలు నాకు నవ్వు ఉత్తగా రాదు, నేను అప్పటికీ అందరితో కలిసి ఉన్నట్టుగా ఉండడానికి చాలా ట్రై చేస్తున్నాను, పాజిటివ్గా ఉండడానికి, కానీ ఇంత పెద్ద మాటలు అంటున్నారు అని చెప్పి తనైతే ఏడ్చింది. ఇప్పుడు టీనట్స్ అందరూ బెడ్రూమ్లో డిస్కషన్ స్టార్ట్ చేసిండ్రు. డిస్కషన్లో ఫస్ట్ భరణి గారు అయితే ఫస్ట్ ఇట్లా అంటున్నారు, పర్సనల్గా ఎవరి మీద ఏమీ లేదు, బట్ వన్ థింగ్ వీళ్ళు కంటెస్టెంట్స్గా అంటే వీళ్ళు కంటెస్టెంట్స్గానే నేను కామనర్స్గా నేను అనట్లేదు, కంటెస్టెంట్స్గానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే అగ్ని పరీక్ష ఎదుర్కొని ఎంతోమంది ప్రేమను అందుకొని ఇక్కడికి వచ్చిళ్ళు. వీళ్ళు కూడా సెలబ్రిటీసే, కాకపోతే వీళ్ళందరూ ఒక టీమ్ స్పిరిట్ తోటి ఆడుతున్నారు, వాళ్ళందరూ ఒక టీం లాగా ఆడుతున్నారు అని చెప్పి భరణి గారు అయితే అన్నారు. తర్వాత ఇమాన్యుయల్ అయితే అసలు వెరీ ఇంటెలిజెంట్, తను మస్తు ఇంటెలిజెంట్, గేమ్ మొత్తం తనకు ఒక్కడికి అర్థమైంది, ఓనర్స్ కూడా అర్థమైంది, కానీ టీనట్స్లో ఉన్న వాళ్ళకి చాలామందికి అర్థం కాలేదు. అదేంటంటే ఇమాన్యుయల్ ఇప్పుడు అందరికీ వివరించిండు. ఎట్లా అంటే ఇప్పుడు మన టీంలో నుండి ఒకరు హ్యామర్ తీసుకెళ్ళి ఓనర్స్ టీంకో ఇస్తే వాళ్ళు ఆ హ్యామర్ ఇచ్చిన వాళ్ళు సేవ్ అవుతారు అని చెప్పి బిగ్ బాస్ చెప్పిండు, కానీ అది మనకు అర్థం కాక మనందరం తీసుకెళ్ళి ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి హ్యామర్ ఇచ్చినాం. 4 మెంబర్స్ని మనమే మన చేతులారా సేవ్ చేసినాం. వాళ్ళు సేవ్ అవుతున్నారంటే మనం రిస్క్లో ఉన్నట్టు, కానీ మనకు ఆ లాజిక్ అర్థం కాక మనందరం ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి హ్యామర్ ఇచ్చినాం. అట్లా 4 మెంబర్స్కి ఇచ్చినాం. అట్లా కాకుండా మనం ఒక హ్యామర్ని ఫస్ట్ అయితే ఒకరు ఎవరికి ఇచ్చిలో తర్వాత వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళకే ఇస్తే వాళ్ళు కూడా మనతో పాటు నామినేషన్లో ఉండు, డేంజర్ జోన్లో ఉండు, కానీ మనం అంత ఆలోచించలేదు అని చెప్పి ఇమాన్యుయల్ అన్నాడు. వాళ్ళు 6 మెంబర్స్ ఉంటే వాళ్ళని 4 మెంబర్స్ మనమే సేవ్ చేసినాం, ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే నామినేషన్లోకి వచ్చారు, కానీ వాళ్ళు మాత్రం అట్లా కాకుండా గ్రూప్ స్పిరిట్ తోటి మనం 9 మెంబర్స్ ఉంటే మనల్ని 9 మెంబర్స్ని నామినేట్ చేసిళ్ళు. ఇప్పుడు మనం గ్రూప్ వర్సెస్ గ్రూప్ జరుగుతుంది కాబట్టి మనం కూడా ఇక్కడ నుండి గ్రూప్ వర్సెస్ గ్రూప్ లాగానే ఆడదాము అని చెప్పి ఇమాన్యుయల్ అయితే అందరికీ అర్థమయ్యేలాగా చెప్పిండు. ఇమాన్యుయల్ అసలు తను కమెడియన్గానే చాలా అందరికంటే ఎక్కువ బ్రెయిన్ ఉన్నదని నాకైతే అనిపించింది. ఓనర్స్ టీంలో వీళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటా అంటే హరీష్ అయితే అసలు కరెక్ట్ అక్కడ ఏం జరుగుతుందో సిచ్యువేషన్ అంతా విన్నట్టుగా వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిండు, కానీ ఓనర్స్ మాత్రం ఎవరు అనుకొని ఇట్లా టీమ్ స్పిరిట్ తోటి ఆడినట్టు మనమే శ్రీజాంతి మనమైతే ఇదివరకు అయితే అనుకోలేదు కదా, అనుకోకుండా అదంతా జరిగిపోయింది అంతే. మనమైతే ఇదివరకే డిస్కషన్ చేసుకొని వాళ్ళందరినీ నామినేట్ చేయాలన్న ఉద్దేశం కొద్ది అయితే మనం చేయలే కదా అని చెప్పి శ్రీజాంతి. ఉదయం 9 గంటలకి బిగ్ బాస్ అయితే ఓరి దేవుడో దేవుడో అన్న సాంగ్ అయితే ప్లే చేసిండు. ఆ తర్వాత ఆ రోజు భరణి గారి బర్త్డే కోసం అయితే సుమన్ ఇంకా టీనట్స్ టీంలో వాళ్ళందరూ కొందరు ఫన్నీగా బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసిళ్ళు, మాకు ఆ ఫుడ్ డైలీ అదే
సాంబార్ ఆలు ఫ్రై అవన్నీ తినాలనిపించట్లేదు. తన బర్త్డే కనుక ఈరోజు ఏదైనా స్పెషల్ పంపించండి అని చెప్పి కామెడీ వేలో బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసిళ్ళు. ఇప్పుడు అసలు సిసలైన బిగ్ బాస్ యుద్ధం స్టార్ట్ అయింది. అది ఏంటంటే 10:45 సంజన గారు అయితే కాఫీ కోసం కాఫీ ఆర్ టీ ఏదో ఒకటి ఇవ్వండి అని చెప్పి ఓనర్స్ హౌస్కి వచ్చింది. అయితే ఓనర్స్ మాత్రం అన్నారు కదా, మేము ఇప్పటి నుండి రూల్స్ బ్రేక్ చేయట్లేదు, ఖచ్చితంగా మేము ఇవ్వము అని చెప్పి చెప్పిళ్ళు. తనని రిటర్న్ పంపించినాక ఏమైందంటే మనీష్ అండ్ శ్రీజ వీళ్ళు ముగ్గురు కలిసి సంజన గురించి మాట్లాడుకున్న తర్వాత 4 eggs బాయిల్ చేసిళ్ళు వాళ్ళు. అందులో 3 eggs ఉన్నాయి, ఒక 1 egg మిస్ అయింది. ఆ మిస్ అయిన ఎగ్ గురించి చాలా పెద్ద యుద్ధమే జరిగింది. అసలు ఈ యుద్ధానికి అంతటికీ కారణం ఎవరంటే సంజన గారు ఎగ్ తీసుకొని తిన్న విషయం రాముకు తెలుసు. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే భరణి గారు చూసిళ్ళు, తనుజ చూసింది. వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ చెప్పింది సంజన. అసలు సంజన ఉద్దేశం ఏంటంటే హౌస్లో ఎట్లయినా గొడవ కావాలి, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి అని చెప్పి తన బిహేవియర్ అయితే హౌస్లో ఎవ్వరికి నచ్చట్లేదు. అసలు అందరూ ప్రతి ఒక్కరు అందరు గొడవ పెట్టుకున్నారు, ఫుల్ ఆర్గ్యుమెంట్ అయింది. ఒక 30 minutes అదే జరిగింది. అది మీకు కావాలంటే మొత్తం క్లియర్గా చెప్తాను నేను, కానీ ఇప్పుడు ఫస్ట్ అయితే కొంచెం చెప్తున్నా. ఈ గొడవ జరుగుతుంటే హౌస్లోకి ఓనర్స్ టెనెంట్స్ని ఎవరిని రానివ్వకపోతే భరణి గారు అప్పుడు వచ్చి, మీ వల్ల అసలు హౌస్లో ఎవరిని రానివ్వట్లేదు ఓనర్స్, మీ వల్ల హౌస్ హార్మోనీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది, అంతటికి కారణం మీరే అని చెప్పి తన మీద అరిచిండు భరణి గారు. అయినా కూడా తను కూల్గా ఉంటుంది. తర్వాత రాము మీద కూడా హౌస్ మేట్స్ అందరూ అరుస్తున్నారు, ఎందుకు ఇట్లా తెలిసినప్పుడు చెప్పాలి కదా, తను ఒక్కదాని వల్ల మీ అందరి మీద ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి రాముని అన్నారు. తర్వాత గీతు సంజనపై కన్సర్న్ చూపించకండి, తనకే అవసరం లేదంటుంది కన్సర్న్, మీరు అందరికి ఎందుకు ఇంత అడ్జేస్తున్నారు అని చెప్పి భరణిని, తనుజాని, ఇంకా మిగతా వాళ్ళందరినీ రీతు చౌదరి గారు గట్టిగానే అడిగిళ్ళు. అసలు తనకి లేనప్పుడు తను చాలా కూల్గా స్మార్ట్గా నవ్వుకుంటూ ఏదో ఎంజాయ్ చేసుకుంటూ ఏదో జరగనిలే అని చెప్పి అందరూ తన వల్లనే గొడవ స్టార్ట్ అయింది. కానీ అందరూ గొడవ పెట్టుకుంటేనే తను మాత్రం సోఫాలో కూర్చొని హాయిగా నవ్వుకుంటూ కూర్చున్నది. మనీష్ అయితే అన్నాడు, ఇట్లాంటి పర్సన్తో నేను ఇట్లాంటి హౌస్లో ఇన్ని రోజులు అంటే స్టే చేయలేను, నాకు అట్లాంటి నెగిటివ్ వైబ్స్ అట్లాంటి పర్సన్ నాకు అవసరం లేదని చెప్పి మనీష్ చాలా ఫీల్ అయ్యిండు. తర్వాత సంజన గారు సైలెంట్గానే ఉన్నారు. ఇమాన్యుయల్ వచ్చి మేడం మీరు కావాలనే ఇదంతా చేస్తున్నారు, ఇంత జరుగుతున్నా కూడా మీరు కొద్దిగా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, ఇదంతా అసలు ఫస్ట్ గొడవ స్టార్ట్ అయినప్పుడు నేను ఒక ఎగ్ తీసుకున్నాను, నేను టెంప్ట్ అయ్యి తను అంది ఎగ్గు ఎందుకు తీసుకున్నావు అని అంటే, ఎగ్గుని చూసి నేను టెంప్ట్ అయినా, నేను ఆగలేకపోయినా, నాకు ఆ ఫుడ్ సరిపోవట్లేదు, నాకు ఆ ఫుడ్ కరెక్ట్ తిన్న ఫీలింగ్ రావట్లేదు, నేను అందుకోసమే ఎగ్గు చూసి టెంప్ట్ అయ్యి తీసుకొని తిన్నా అని చెప్పి అంటున్నారు కదా మేడం, మీరు ఫస్ట్ గొడవ స్టార్ట్ అయినప్పుడే ఈ విషయం వాళ్ళందరికీ చెప్తే అయిపోయేది కదా అని చెప్పి ఇమాన్యుయల్ అయితే అన్నాడు. తను అందుకు కూడా ఎంత లైట్ తీసుకున్నా, అసలు లైట్ తీసుకుంటుంది, ఎవరికి ఎంత గొడవ అయినా తను మాత్రం లైట్ తీసుకుంటుంది. లాస్ట్కు సంజనకు అందరు కలిసి ఒక ట్విస్ట్ ఇచ్చిళ్ళు. అదేంటంటే తనకు ఫస్ట్ తనుజకి చెప్పిందంట, తను కిచెన్లో ఉన్నప్పుడు నాకు 5 months బేబీ ఉంది, నేను 5 months బేబీని వదిలేసి నేను వచ్చిన అని చెప్పి చెప్పిందంట. ఈ గొడవలు అన్నీ జరుగుతుంటే భరణి గారు అయితే అందరితో ఆ విషయం చెప్పేసిళ్ళు. తనుజ భరణికి చెప్పింది, భరణి అందరితో చెప్పేసిన తర్వాత అప్పుడు సంజన ఏడుస్తుంది, నా ఫ్యామిలీ విషయాలు మీకు అనవసరం, నేను డైలీ నైట్ బెడ్ పైన పడుకున్న తర్వాత డైలీ ఏడుస్తాను, నేను నా ఫ్యామిలీ గురించి మాట్లాడడానికి మీకు ఎవరికి హక్కు లేదు, తను ఆ విషయాలు అసలు వద్దు అని చెప్పి కట్ చేసింది. తను చాలా ఏడ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నా వీడియో కనుక నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి.